సో హాయ్ అండి, ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్న నెహ్రూ జువలాజికల్ పార్క్ అయితే వచ్చాం. సో ఇండియా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ పేరైతే దీనికైతే ఈ నెహ్రూ జువలాజికల్ పార్క్ అయితే పెట్టారు. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దీన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే రన్ చేస్తున్నారు. సో 26 అక్టోబర్ 1959లో అయితే ఇది స్టార్ట్ చేయడం అయితే ప్రారంభించి దీన్ని ప్రజల్లోకి అయితే 1963వ సంవత్సరం దీన్ని ప్రజల్లోకి అయితే తీసుకొచ్చారు. సో గత 63 ఇయర్స్ అవుతుంది. సో లోపలికి వెళ్ళి ఇక్కడ ఏ వైల్డ్ క్రీచర్స్ ఉన్నాయో, ఎన్ని పుళ్ళు ఉన్నాయో, ఎన్ని లెపర్డ్స్ ఉన్నాయో నాకు తెలియదు. లోపలికి అయితే మనం వెళ్ళి చూద్దాం, ఓకేనా? సో ఇదిగోనండి జూకి వచ్చాం, జూ ఎంట్రన్స్ ఇది. సో లోపలికి అయితే వెళ్ళి చూద్దాం ఇక్కడ ఎలాంటి యానిమల్స్, ఎలాంటి వైల్డ్ క్రీచర్స్ అయితే ఉన్నాయి ఏంటి అనేది. సో స్టార్టింగ్ అయితే బ్యూటిఫుల్ అండి, మొత్తం అంతా గ్రీనరీ, బ్యూటిఫుల్ గార్డెనింగ్. చక్కగా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వచ్చి రిలాక్స్ అవ్వడానికి అయితే బ్యూటిఫుల్గా ఉంది. ఇలాగా 1/2 కిలోమీటర్ దాకా వచ్చాను, ఒక జంతువు కూడా కనిపించలేదు. సో ఇదంతా అదిగో తాబేలు. సో గెయింట్ టార్టాయిస్ అంటే పెద్ద టార్టాయిస్. పర్వాలేదు, జెయింట్ అన్నారు కానీ ఒక టార్టాయిసే ఉంది. నీటిలో తాబేలు ఉన్నాయండి. సో అదిగోండి, అక్కడ మొత్తం తాబేలు అన్నది. ఇక్కడ చింపాంజీ అయితే కనిపిస్తుంది, రియల్ చింపాంజీ లేదు. సో ఇక్కడ అందమైన నల్ల చింపాంజీ అయితే ఉంది. చూడండి, రకరకాల చెట్లు అయితే ఉన్నాయి, పపాయ ట్రీస్. ఇదిగోండి, ఇది గంధం చెట్టు, ఇది బ్యూటిఫుల్. ఇదిగోండి బ్యూటిఫుల్ చింపాంజీస్. చూడండి, సో ఇదిగోండి బ్యూటిఫుల్. ఇదిగోండి, ఇది బర్డ్ స్కూల్ అన్నారు, పక్షుల పాఠశాల. కానీ పక్షులు ఏమి కనిపించట్లేదు. అక్కడ ఏ కొంగలు ఉన్నాయి, చూపిస్తుంది. ఇది కాదు జూ అంటే, నాకు నచ్చిన జూ అంటే అదే భువనేశ్వర్లో నందనకానన్ జూ అనేది అద్భుతంగా ఉంది, పర్వాలేదు. సో ఇందాక మీకు చెప్పలేదు కదా, ఎంట్రీ ఫీజు అయితే మీకు 80 రూపీస్ అండి అడల్ట్కి. చిన్నపిల్లలకి అయితే 50 రూపీస్. చక్కగా టైం స్పెండ్ చేసుకుని, డబ్బులు ఇచ్చి టైం స్పెండ్ చేసుకోవడానికి రావాల్సి వచ్చినట్టుంది ఇక్కడికి. క్లాక్ రూమ్స్ అయితే అసలు మీరు ఎప్పుడైనా ఈ జూకి వచ్చేటప్పుడు బ్యాగ్స్ అనేది తీసుకురాకండి అండి. 50 రూపాయలు తీసుకుంటున్నాడు ఊరికి లగేజ్ దాయడానికి. 50 రూపాయలు అంటే చాలా ఎక్కువ, వేస్ట్ కూడా. ఈసారి వచ్చినప్పుడు మాత్రం మీరు అది ప్లాన్ చేసుకుంటారండి. సో దీన్నే మీర్కాత్ అంటారండి, బ్యూటిఫుల్ క్యాట్. ఇవ్వండి ఫిషింగ్ క్యాట్. ఫిషింగ్ క్యాట్ చక్కగా నిద్రపోయింది. లిపోర్డ్ లేదు. సింహాలు అన్నారు, సింహాలు కనిపించట్లేదు. అదిగోండి సఫారీలో అయితే 150 రూపాయలు అంట సఫారీకి. అది సింహాల దగ్గర నుండి చూపిస్తారు అన్నారు. నాకు ఇక్కడ అసలు పెద్ద జంతువులే కనిపించలేదు ఇప్పటి వరకు. సో చూద్దాం, లోపలికి అయితే వెళ్దాం. ఇదిగోండి, ఇక్కడైతే వైట్ టైగర్ అయితే కనిపిస్తుంది. చాలా చిన్నది ఈ వైట్ టైగర్, కానీ పర్వాలేదు, చక్కగా పడుకుంది. బెంగాల్ టైగర్ అయితే కనిపించిందండి. అది చాలా ఏజ్ అయిపోయి, ముసలి అయిపోయి, లేవటం కూడా లేవట్లేదు. సో ఇది మొత్తం ఇది జూ కన్నా జూ పార్క్ లాగా ఉందని. సో చాలా దూరంలో అయితే టైగర్ ఉంది. డెన్ అయితే మనకు ముందుకు ఉంది, కానీ అదిగోండి బ్యూటిఫుల్ టైగర్. అదిగోండి మళ్ళీ బయటకు వచ్చిన వెంటనే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది.
ఇదిగోండి ఉల్ఫ్. సో మమ్మల్ని చూసే లోపలికి వెళ్ళిపోతుంది. మమ్మల్ని మేము చూడకపోతే కానీ బయటకు ఖచ్చితంగా వస్తుంది. చూడండి చిన్న నక్క అయితే ఉంది. సో బ్యూటిఫుల్. చూడండి ఎలా చూస్తుంది. చూడండి ఇక్కడ జింకలు అయితే ఉన్నాయి. సో ప్రతిదీ కూడా జూమ్ చేసి ఎక్కడో చూడాల్సి వస్తుంది. మనకు దగ్గరగా అయితే ఇక్కడ జంతువులు కనిపించట్లేదు. సో బ్యూటిఫుల్ పార్క్ అండి. జంతువులు అయితే మనకి ఎక్కువగా కనిపించలేదు కానీ గార్డెనింగ్ ఇవన్నీ అయితే నీట్గా మెయింటైన్ చేశారు. చాలా అందమైన చెట్లు, బ్యాంబూ ట్రీస్, చింత చెట్లు, ఇటు కొబ్బరి చెట్లు, అదే చీత చెట్లు, పీసెంట్ కోళ్ళు అంటే మా ఊర్లో కోళ్ళు నీటి కన్నా పెద్దగా ఉంటాయి. మరి జూలో ఎందుకు పెట్టారో ఏందో. సరే దానికి ఒక పేరు ఇచ్చారు. ఇవ్వండి కోడి పుంజులు ఇవన్నీ. రెడ్ జంగల్ ఔల్. మన ఊర్లో కోడి పుంజులు వీటి కన్నా పెద్దగా ఉంటాయి. ఇవే అడవి కోళ్ళు అంటారు. స్పెషాలిటీగా ఉంది, చాలా బాగుంది. ఉంగరపు మేడ అడవి కోడి అంట. పీసెంట్స్, ఈ పీసెంట్స్ కూడా పర్వాలేదు. ఇప్పుడు ఇలాంటివి పెడితే చూడొచ్చు. చూడండి చాలా అందమైన పీసెంట్ ఇది. చూడండి అద్భుతంగా ఉంది. సో ఇదిగోండి వైట్ పీకాక్స్, బ్లూ పీకాక్స్. ఇదిగోండి ఇవన్నీ బ్లూ పీకాక్స్, బ్రౌన్ పీకాక్స్. సో ఇక్కడ ఉన్న పీకాక్స్ అన్నిట్లో కొద్దిగా గొప్ప బ్లూ పీకాక్ అనేది పెద్దగా ఉంది. మిగతా వైట్ పీకాక్స్, బ్రౌన్ పీకాక్స్ అనేది చిన్నవేనే. సో మొత్తానికి అయితే ఏనుగులు హవా అయితే ఇక్కడ ఉన్నాయండి. 4 ఏనుగులు ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చూడండి బ్యూటిఫుల్, చక్కగా ఆడుకుంటున్నాయి. బ్యూటిఫుల్. చూడండి ఆ క్లౌడ్ ఫార్మేషన్ కూడా అద్భుతం. చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నాయి ఏనుగులు. బ్యూటిఫుల్. సో ఇదిగోండి ఇక్కడైతే 2 ఆస్ట్రిచ్లు అయితే ఉన్నాయి. అదిగోండి అవే ఆస్ట్రిచ్. బ్యూటిఫుల్ పిజియన్స్. లేడ్లు అయితే చక్కగా పడుకున్నాయి. సో హిప్పోస్ ఉన్నాయి అన్నారు, లోపలికి వెళ్ళేసి మనం చూద్దాం. సో ఇదిగోండి బ్యూటిఫుల్ ట్రైన్ ట్రాక్స్. ఈ ట్రాక్స్ అయితే మీరు 150 ఇస్తే ఆ ట్రైన్ మీద వెళ్ళి మీకు అన్ని జంతువుల దగ్గర నుండి అయితే చూపిస్తారు. సో ఇదిగోండి ఇక్కడ 2 చీతాలు ఉన్నాయి. బ్యూటిఫుల్. ఇది 2 ఉన్నాయి అంటుంది. ఇది చక్కగా అందరికి కనిపిస్తుందండి. చూడండి ఇక్కడ లైన్ అయితే మీకు కనిపిస్తుంది, ఏసియాటిక్ లైన్. చక్కగా ఎంత చక్కగా పడుకుందంటే అంత చక్కగా పడుకుంది, బయట ప్రపంచంతో సంబంధం లేకుండా. ఇదిగోండి హైనా జాతికి చెందిన ఫాక్సెస్ ఇవన్నీ. సో ఇక్కడ 2 ఉన్నాయి. సో ఇదిగోండి ఇదే హిప్పోపోటమస్. చక్కగా నీటిలో స్నానం చేస్తుంది బయట వేడికి తట్టుకోలేక. ఇదిగోండి ఇక్కడ ఒక హిప్పోపోటమస్ ఉంది. ఇందాక చక్కగా కనిపించలేదు కానీ ఇది చక్కగా కనిపిస్తుంది. మొత్తం 2 హిప్పోపోటమస్ అయితే ఉన్నాయి. సో అక్కడ రైనోసర్ ఉంది. ఇదిగోండి ఇక్కడ రైనో ఉంది, ఒకటే రైనో ఉంది. బ్యూటిఫుల్ అండి. ఇక్కడ చూడండి చాలా క్లియర్గా కనిపిస్తుంది, చక్కగా స్నానం చేస్తుంది. బ్యూటిఫుల్. సో ఇదిగోండి ఇది 2 రైనో. బాగున్నాయి. ఇది ఫోన్లో అలా కనిపిస్తుంది కానీ చాలా దూరం నుండి తీస్తున్నాను. చాలా పెద్ద రైనోస్.
సో బ్యూటిఫుల్ కొంగలు అయితే ఉన్నాయండి. ఇక్కడ ఇన్ని కొంగలు ఉన్నాయి కానీ అందులో అన్నిట్లో ది బెస్ట్ అనేది ఇదేనే. బ్లూ కలర్ రైస్ మెడ చాలా బాగుంది. సో ఇదిగోనండి అక్కడ దుప్పులు ఉన్నాయి, అస్సలు కనిపించట్లేదు. ఇదిగోనండి చాలా బ్యూటిఫుల్ లేడీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. డీర్స్ బాగున్నాయి. ఇవన్నీ అడవి దుప్పులు. సో ఇక్కడైతే 2 జింకలు ఉన్నాయి, చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్. సో ఇదిగోనండి బ్యూటిఫుల్ జిరాఫీ ఒకటే ఉంది, వెరీ బ్యూటిఫుల్. ఇదిగోనండి బ్యూటిఫుల్ డీర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఒకటి 2 3 4 5 డీర్స్ అయితే ఉన్నాయి. సో ఇదిగోనండి క్రొకోడైల్స్. ఇంకా జూమ్ చేస్తే వస్తుందా? ఇదిగోనండి మొత్తం అన్ని క్రొకోడైల్స్. ఇదిగోండి చాలా క్యూట్ వైట్ లిజార్డ్, అదే క్రొకోడైల్. సో దాన్ని కూడా లిజార్డ్ కూడా అంటారు, బిగ్ లిజార్డ్స్ అవి. సో చూసారు కదండి నెహ్రూ జూలాజికల్ పార్క్లో అయితే ఓవరాల్గా బొటానికల్ గార్డెన్ అయితే పార్క్ వ్యూ అయితే బాగానే ఉంది. యానిమల్స్కి వచ్చేసరికి అయితే పెద్ద వైల్డ్ క్రియేచర్స్ అయితే ఏమీ లేవు. సో నాకు సాటిస్ఫాక్టరీగా ఏమనిపించింది అంటే ఏనుగులు, రైనోస్, ఇంకా హిప్పోపోటమస్ అయితే బ్యూటిఫుల్గా అనిపించింది. మిగతా చిన్న లిపార్డ్స్ అయితే చిన్న చిన్నవేనే, టైగర్స్ ఇవన్నీ కూడా చిన్న చిన్నవేనే. సో సింహాలు అయితే ఒక్క ఏసియాటిక్ లైన్ మాత్రమే కనిపించింది. సో ఓవరాల్గా అయితే ఇట్స్ 50-50. మీరు వచ్చి చూద్దాం అనుకుంటే ఈ వ్లాగ్ చూడండి, మేము ఇందులో ఉన్నవన్నీ మీకు పెట్టాను. సో ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో అండి. బై, టేక్ కేర్, జై హింద్.